చరణ్ చరణ్ ఒకసారి చూడు, హాయ్ చెప్పు. నీ పేరు కూడా చెప్పు. నీ పేరు కూడా చెప్పు. ఫ్రెండ్స్ నేను చరణ్. అలా కదా, ఈ యాంగిల్ చెప్పు, ఈ యాంగిల్ చెప్పు. నేను మీ ఫ్రెండ్ చరణ్. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. Here we go. సో జస్ట్ నా ఇప్పుడే శ్రీమన్ కొట్టారు వ్లాగ్ చూసి మనకి ఒక ఛానల్ ఉంది, మనకి ఒక వ్లాగింగ్ ఛానల్ ఉందని గుర్తొచ్చింది. అందుకే మళ్ళీ కెమెరా తీసుకుని వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. మనం ఉన్నది ఫోటోగ్రఫీ ఫీల్డ్లో. సో ఒక షూట్కి అయితే వెళ్తున్నాం వైజాగ్కి. ఇది మన కారు ఎండకి ఒక రేంజ్లో బర్న్ అవుతుంది. సో లోపల అన్నీ కూడా ఇంకా ఏది పట్టుకున్నా సరే కాలిపోతున్నాయి. ఇప్పుడు దీన్ని కాసేపు కూల్ చేయాలి. ఓకే, యాక్చువల్లీ మనం వైజాగ్ వెళ్ళేది ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి. సో షూట్ వచ్చేసరికి రేపు, అంటే షెడ్యూల్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈరోజు వైజాగ్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేద్దాం కదా అని ముందు రోజు బయలుదేరుతున్నాం అనమాట. సో వర్క్స్ వచ్చేసరికి మనం కెమెరాస్ అన్నీ సర్వీసింగ్ చేయించాలి. ఈ షూట్ బిజీలో పడి వాటిని పట్టించుకోవడం మానేసాం. ఇప్పుడు ఇచ్చిన ఎవ్రీ కెమెరా సర్వీసింగ్ అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం వ్లాగింగ్ చేస్తున్న కెమెరా కూడా సర్వీసింగ్ అయితే వెళ్ళిపోద్ది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆఫీసు, అదే మన పిక్సెల్ గ్యారేజ్ స్టూడియో. సో ప్రస్తుతానికి మా ఊర్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పెద్దగా చేయాలి. So here is Sai Chakra Manoj, my ethical hacker and editor. Hi Jappa. Okay, enjoy Fango. Hi guys, enjoy Fango. నీ ఏజ్ ఎంత? 22. ఇంకా గడ్డల మిసలు ఎంత రాలేదు? దానికి సమాధానం చెప్పి మరి నేనైతే డైరెక్ట్ అలా చెప్పేస్తాను. బీప్ సౌండ్ వేస్తాను, చెప్పు పర్లేదు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడైతే ఫ్యూయల్ ఫిల్ చేసుకుని మనం అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే ఒక 3 మెంబర్స్ వెళ్తున్నాం. నేను, దుష్యంత్ అండ్ మీకు చరణ్ తెలిసే ఉంటాడు. మన ఎవరైతే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో మనం రైడ్కి వెళ్ళే వాళ్ళం. సో వాడు కూడా వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు వాడిని పిక్ చేసుకుని అక్కడ ఇంకా డైరెక్ట్ ఇంకా వైజాగ్కి వెళ్ళిపోవడమే. సో వింటర్ సీజన్ అయితే కనుక మనకి అరకు అటు సైడ్ అంతా బాగుంటుంది. సో మాన్సూన్లో అక్కడ, వింటర్లో అక్కడ, అండ్ సమ్మర్లో వచ్చేసరికి ఇంకా గ్రీనరీ అనేది మనకి ఎక్కడ ఉండదు. సో దట్ మనం గోవా బీచ్ సైడ్ కంటే వెళ్ళిపోవాలి. సో కొంతమంది క్లయింట్స్ మాత్రమే అవుట్డోర్ రావడానికి ఇష్టపడతారు. మ్యాక్సిమం మనకు వచ్చేవి అన్నీ ఎలా ఉంటాయంటే వెడ్డింగ్ దగ్గరికి అయిపోవడం, సో దట్ టైం లేకపోవడం, అంత దూరంకి ప్లాన్ చేసుకోవడానికి లేకుండా లోకల్లోనే తీయాల్సి వస్తుంది. సో ఎవరైనా ముందుగా ఫోటోగ్రఫీ బుక్ చేసుకున్నా వారు ముందుగా ప్లాన్ చేసుకున్నా సరే ఎక్కువ అదర్ స్టేట్లో ప్రిఫర్ చేస్తాం, లైక్ మున్నార్, గోవా ఇలా. అవి కూడా సీజన్ బట్టే నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడున్న క్లయింట్కి లైక్ వైజాగ్, ఇంకా ఇక్కడ లొకేషన్స్ ఏమి అంత బాగోవు గ్రీనరీ లేకుండా. సో వైజాగ్ బీచ్ అండ్ కొన్ని లొకేషన్స్ ఉంటాయి కదా వైజాగ్లో. సో వాటిని యూజ్ చేసుకుని షూట్ అనేది జరుగుద్ది. అండ్ హైదరాబాద్ వాటి సైడ్కి అయితే కనుక చార్మినార్ అండ్ ఇండోర్ స్టూడియోస్ కూడా చాలా పెరిగాయి ఇప్పుడు. అంటే ఇంతకుముందు లేవు, బట్ ఇప్పుడైతే చాలా ఇండోర్ స్టూడియోస్ ఉన్నాయి. సో ఆ ఇండోర్ స్టూడియోస్లో కూడా షూట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్ వాట్ ఎవర్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే కనుక మన యూట్యూబ్కి సపరేట్గా ఫోటోగ్రఫీ పేజ్ సపరేట్ ఉంటుంది. దట్టు అండ్ ఎక్కువ యాక్టివ్లో ఉండేది ఇన్స్టాగ్రామ్లో. లైక్ నా అకౌంట్లో కూడా పోస్ట్ చేస్తాను, అలాగే మనకి ఫోటోగ్రఫీ అకౌంట్ కూడా ఉంటుంది, పిక్సెల్ గ్యారేజ్ ఫోటోగ్రఫీ అని చెప్పి. సో మీరు దాన్ని ఫాలో అయినా, ఆర్ మైసెల్ఫ్ సూర్య 46 అని నా అకౌంట్ ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అయినా సరే మీకు ఈ వర్క్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ మన వర్క్ శాంపిల్స్ కూడా అందులో మెన్షన్ చేస్తాం అనమాట. వైజాగ్ అంటారా, మనం ఇంతకుముందు వ్లాగ్ చేసేటప్పుడు ఇంకెప్పుడు కూడా వైజాగ్ అంటేనే మనం బైక్ తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం.
ఒక హెల్మెట్ పెట్టుకుని ఒక జాకెట్ వేసుకుని అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ఒక 150 వీడియోస్ దాకా చేసాం మోటార్ వ్లాగింగ్ రిలేటెడ్. అవన్నీ కూడా ప్రైవేట్లో ఉన్నాయి. అంటే కొంచెం క్వాలిటీ అప్పట్లో మనకి కెమెరాలు కానీ గేర్ కానీ ఏం లేదు కదా, సో అంత క్వాలిటీ లేదు కదా, నేను వాటిని పోస్ట్ చేయలేదు, పబ్లిష్ చేయలేదు. అవన్నీ ప్రైవేట్లో పెట్టా. సో ఇప్పటి నుంచి మనకి కెమెరాస్ ఉన్నాయి, గేర్ ఉంది, సో వీటిని యూస్ చేసుకుని ఇంకా మంచిగా చేద్దాం అని చెప్పి అనుకున్నా. బట్ నేనైతే షూట్ చేస్తున్నా. మొన్న కేరళ వెళ్ళా, మునార్, అన్నీ షూట్ చేశాను. ఒక 1 వీక్ సూపర్ వ్లాగ్స్ వచ్చినాయి, అన్ని కెమెరాతోనే తీసా. కానీ పోస్ట్ చేయడానికి టైం లేదు, ఎడిట్ చేయడానికి టైం లేక వాటిని అలా వదిలేసాను. ఇప్పుడు కూడా ఇవి షూట్ చేస్తున్నాను, పోస్ట్ అవుతాయో అవ్వ కూడా నాకు తెలియదు. చరణ్ ఒకసారి చూడు, హాయ్ చెప్పు. నీ పేరు కూడా చెప్పు. ఫ్రెండ్స్, నేను చరణ్. అలా కదా, ఈ యాంగిల్లో చెప్పు. నేను మీ ఫ్రెండ్ చరణ్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మనం మళ్ళీ వీడియో చేస్తున్నాం. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా, అనుకోకుండా రైడర్లు అయ్యాం, అనుకోకుండా ఫోటోగ్రాఫర్లు అయ్యాం. ఇది పెద్దడు అయిపోయింది, నేను చిన్నవాడిని అయిపోయాను. సో చరణ్ ఆల్సో ఫోటోగ్రాఫర్. మీరు ఎవరైనా ఈవెంట్ బుక్ చేసుకుంటే చరణ్ కూడా నాతో పాటు వస్తాడు అనమాట యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా. బట్ మీరు పిక్సెల్ గ్యారేజ్ నుంచే ఈవెంట్ బుక్ చేసుకోవాలి. నీ చరణ్ కూడా అకౌంట్ ఉంది, ఏంటిది పేజ్? ఏదో డమ్మ బుస్ది పెద్ద ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? వైజాగ్. నాకు లైటింగ్ తగ్గిపోయింది. చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ అవుట్డోర్ షూట్ వైజాగ్ అవుట్డోర్ షూట్కి అయితే వెళ్తున్నాం అనమాట. లైక్ నేను సినిమాటోగ్రఫీ చేస్తాను, నువ్వు చరణ్ గారు ఫోటోలు చేస్తాడు. ఫోటోగ్రాఫర్ కింద అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టెంపుల్ పేరు ఏంట్రా? సత్తందరి టెంపుల్. లైక్ ఎవరికైనా మన కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి కానీ రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి కానీ తెలుస్తుంది. చాలామంది ఆగుతారు ఇక్కడ, ఆగి దండం పెట్టుకుని వెళ్తారు. సో మేము కూడా అదే చేసాం. ఇంకా వెళ్ళిపోదామా? సో ఇప్పుడు అయితే మనం జాయిగా వెళ్ళొచ్చు, బట్ వైజాగ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి కదా, సోనీ సర్వీస్ సెంటర్కి. అదైతే క్లోజ్ అయిపోద్ది జాయిగా వెళ్తే కనుక. సో ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళి ఆ సర్వీస్ సెంటర్ టైంకి అయితే అందుకోవాలి. ఓకే, అనదర్ స్టాప్ అన్నవరంలో ఆగాం. అన్నవరం అంటే లోపల సిటీలో కాదు, బయట హైవే దగ్గర. చరణ్ అన్నవరం ప్రసాదం కొనుక్కుంటానంటే అన్నవరం ప్రసాదేనా? ఇప్పుడు అన్నవరం ప్రసాదం కొనుక్కుని మేము కార్లో కూర్చొని తింటారు వెనకాల. ఫోన్పే లేదంట ఎక్కడ? ప్రసాదం దగ్గర కార్లో. మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళరా? తమ్ముడు ఫోన్పే చేస్తాను, క్యాష్ అవ్వచ్చు కదా. ఏరా ప్రసాదాలు ఏరా? అక్కడ తీసుకోవాలి. 6 ఎంత? 6 ఎంత? ఎక్కడ? అక్కడ తీసుకోవాలి. అన్నవరం ప్రసాదం ఎట్లేదు. కండు అయ్యండి రా. ఏదా ఏం కొనుక్కున్నావు? లేస్ ప్యాకెట్లు, ఫ్రిడ్జ్, అన్నవరం ప్రసాదం. చాలు పోలే కదా అని చెప్పి షూటింగ్ తీసుకెళ్తుంటే ఇంకా కనిపించిన అన్నీ కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు లేస్ ప్యాకెట్లు, ఫ్రిడ్జ్, అన్నవరం ప్రసాదం ఇవన్నీ కార్లో కూర్చొని తింటాడంట. నెక్స్ట్ మళ్ళీ కార్ పడదంట. కార్లో కానీ కక్కోలే, ఇంకా అక్కడ దించేస్తాను నేను. ఓకే, ఆల్ రైట్, వి రీచ్డ్ వైజాగ్. సో సోనీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ కెమెరా ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తుంది వచ్చేసరికి సోనీ FX3 అనమాట. సో సినీ లైన్ కెమెరా. మనం ఎక్కువ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కానీ వాట్ ఎవర్ వెడ్డింగ్ టీజర్స్ కానీ అన్నీ దీంట్లోనే షూట్ చేస్తూ ఉంటాం. సో నేను దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్కి తీసుకొచ్చాను కాబట్టి వ్లాగింగ్ కూడా దీన్నే యూజ్ చేస్తున్నాను. సో ఈ కెమెరాని కూడా సర్వీసింగ్ చేయించాం. అండ్ మనం ఏదైతే ఫోటోగ్రఫీ యూజ్ చేసే కెమెరా ఉంటుందో సోనీ 7R5, సో దాన్ని కూడా సర్వీసింగ్ అయితే చేయించాను. నువ్వు వీడియోలు గట్రా తీసావనుకో మేడం నువ్వు అనమాట. కెమెరా సర్వీసింగ్ అయితే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ అనిపించుకునేలాగా కొంచెం సింగర్స్ దగ్గర ట్రాఫిక్ని ఎదుర్కొని రూమ్కి అయితే వచ్చాం. సో రూమ్ కూడా చూపిస్తాను. సో యాక్చువల్లీ ఈ హోటల్ వచ్చేసరికి
హోటల్ జాస్ అంబిక అని చెప్పి మన మద్దిలపాలెంలో ఉంటుంది. అక్కడైతే రూమ్ తీసుకున్నాం. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే లైక్ హోటల్ కూడా బాగుంటుంది, కింద ఫంక్షన్ హాల్ ఉంటుంది అనమాట. ఈ ఫంక్షన్ హాల్లో దగ్గర ఒక 20 వెడ్డింగ్స్ దాకా తీసాం. సో ఇంకా వైజాగ్ వస్తే ఇంక ఇక్కడే స్టే చేయడం, ఇదే కొంచెం వైజాగ్లో ఉండి ఇల్లు అయిపోయింది మాకు, అంటే ఫోటోగ్రఫీ పరంగా. సో ఎందుకంటే కింద చాలా ఫంక్షన్స్ జరుగుతాయి అన్నమాట. అక్కడ ఈవెంట్స్ జరిగినప్పుడు వైజాగ్లో ఏ ఈవెంట్స్ జరిగినా ఇక్కడికే రావడం. సో అలా. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అలా అవుతుంది. కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి ఫుడ్ తినాలి. సో లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైజాగ్లో సిఎంఆర్ మాల్ దగ్గర ఉన్న ఫుడ్ స్టాల్కి వచ్చాం. చూడండి, ఆస్వాదించండి. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు ఫుడ్తో పాటు.